విషాదం చోటు చేసుకుంది. దోరేపల్లి కోటయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మున్నేరు వరద ఉధృతి వల్ల కష్టపడి కట్టించుకున్న ఇల్లు దెబ్బతింది. వస్తువులు కొట్టుకుపోయాయి. దీంతో మనోవేదనతో గుండెపోటుకి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందారు. కోటయ్య మృతదేహానికి నివాళులర్పించారు మాజీ కార్పొరేటర్ తోట రామారావు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు మృతుడి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మా కుటుంబం 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలకి వేలాది మందికి వరుసన 9 రోజులు అన్నం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం వారిని ఆ రోజు మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఈ ప్రాంతంలో నేలమట్టమైన ఇళ్లకి కనీసం 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకి ₹1,00,000 ఇచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజల్ని మీరు ఆదుకున్నట్టయితుంది అని మీడియా ద్వారా నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉండటం వల్ల 48వ డివిజన్ పరిధిలో గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దొరిపల్లి కోటయ్య గారు, శాంతమ్మ గారు గత 30 సంవత్సరాలను బట్టి సొంత గూడు కట్టుకుని ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కంప్లీట్గా 90% మునిగటమే కాకుండా ఇక్కడ బాత్రూమ్లు, ప్రారీ గోడ మొత్తం కూలిపోతే మొన్న ఆ రోజు వరద వచ్చిన 3వ తారీఖు నాడు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి మా చేతనైన మేరకు చిన్న సహాయం చేయటం జరిగింది. కుటుంబం తరఫున కనీసం ఈ ప్రాంతానికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు వీళ్ళు ఏడుస్తున్నా వీళ్ళ ఇల్లుని కనీసం పరిశీలన చేయలేదు. వాళ్ళని ప్రభుత్వం ప్రకటించిన 16,000 జాబితాలు కాదు వాళ్ళ పేరు రాలేదనే ఉద్దేశంతో ఆయన 5-6 రోజులు బట్టి తపన పడి గుండెకి వాళ్ళ సచిన ఇది మాత్రం ప్రభుత్వం వచ్చేనని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ గణేష్ నగర్ మాది దానవాయిగూడెం పార్క్ నియర్ అని అయితే మొన్న వచ్చిన ఫ్లడ్స్కి మాత్రం ఘోరంగా మా మొత్తం ఏరియా మొత్తం ఇండ్లన్నీ కొలాబ్ అయిపోయినాయి. ఇండ్లలో వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. అంతా నిరాశ్రయాలు అయిపోయారు. వాస్తవంగా ఇప్పటికీ చాలా అధికారులు మొన్న కలెక్టర్ గారు వీళ్ళంతా వచ్చారు కానీ ఇటు సైడ్ రాలేదు. గణేష్ నగర్కి మాత్రం రాలేదు. అటు మన మోతీ నగర్ అటు ఇటు తిరిగారు తప్ప మా ఏరియాకు రాలేదు. ఇక్కడ వాళ్ళు మాత్రం చాలా అవస్థలు పడుతున్నారు. మొన్నటి నుంచి ఇప్పటికి 4-5 రోజుల నుంచి దోరపల్లి కోటయ్య గారు మెంటల్ వరి ఏంటి ఇల్లు ఇటు చూస్తే వయసు పడిపోయింది, ఇంట్లో ఏమీ లేవు, ఉన్న వస్తువులన్నీ కొట్టకపోయినాయి, సామాన్లన్నీ కొట్టకపోయినాయి, నా పరిస్థితి ఏంటి అని ఊరికే మనోవేదనతో ఈరోజు చనిపోవడం జరిగింది. దయచేసి అధికారులు ఇకనైనా కొంచెం ఈ గణేష్ నగర్ ఏరియాలో మళ్ళీ ఒకసారి సర్వే చేసి వాళ్ళకి అందరికీ న్యాయం చేకూరుస్తారని మరీ కోరుకుంటున్నాను. దయచేసి ఎందుకంటే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలామంది కూడా మెంటల్ వరీతోటి ఇదవుతున్నారు. మరి